ఆరోపణలు అవాస్తవాలు. ఆరోపణలు అవాస్తవాలు. ఎట్టకేలకు సమస్య తీరింది. అధికారికంగా 1995 చట్టం తేల్చి చెప్పేసింది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులపై తప్పుడు ఆరోపణలను స్పష్టం చేసిన ప్రభుత్వ అధికారులు. మరి ఇంకెందుకు, నిరుపేదలపై పనికి మాలిన ఆరోపణలు. చీచి, ఎవరిది పెత్తనం లేదు. ఓ గయా జమానా. దొంగ ముసుగులో దొరలు. ఎప్పటిదాకా ఈ కాల్ముక్త బాంఛన్ బతుకులు? మా డబుల్ బెడ్రూమ్లు, మా డబ్బులు, మా కష్టాలు ఆరోపణలు చేసేందుకు అసలు వాళ్ళెవరు? పేద ప్రజలపై రాజకీయం, పంచాయతీలు, గొడవలు. ఇలాంటి వారు మారరా? రేవంత్ రెడ్డి సాబ్ జర నజరు పెట్టు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి అధికారికంగా ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందించినప్పటికీ డబుల్ బెడ్రూమ్లలో కనీస సదుపాయాలు, సౌకర్యాలు, మౌలిక వసతులు, మంచినీటి సేకరణ, విద్యుత్ పనులు చేపట్టలేకపోవడంతో చెత్త, దుమ్ము ధూళిలతో చెట్లు, పొదలు పెరిగి ఒక డాక్ బంగ్లాను తలపిస్తున్నప్పటికీ ప్రభుత్వాధికారులు, గుత్తేదారులు పట్టించుకోకపోవడం విచారకరం. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో నివాసంగా ఉండటానికి భయపడి వెళ్లలేకపోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు కిరాయిలలో కిరాయి కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ఇదే తంతుగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్పల్లిలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి కొన్ని నెలల క్రితం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి అవసరాల కన్నా సదుపాయాలు, సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న జనం బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా మెయింటెనెన్స్ పేరిట 1000 రూపాయల సభ్యత్వం పేరిట 1100 ఇళ్లు, లక్షల డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ ఆరోపణలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఎలాంటి సంబంధం లేని కొంతమంది ఈ డబుల్ బెడ్రూమ్లలో నివసిస్తున్న లబ్ధిదారులపై పెత్తనం హుకుం జారీ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అక్కడున్న లబ్ధిదారులు వాళ్ళ హుకుం వినకపోవడంతో ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారని విశ్వసనీయ సమాచారం. లబ్ధిదారులతో మాట్లాడే ప్రయత్నం చేయగా వాళ్ళ బాధను కంటి తడుపుతూ తమ గోడును చెప్పుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు నిరుపేదలుగా గుర్తించి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడమే గొప్ప అని, సొంత ఇంటి కల నెరవేరింది, మాకంటూ ఒక సొంత ఇల్లు చాలు అని కిరాయిలలో 1000 రూపాయలు కట్టే బదులు ఆ సదుపాయాల కోసం ఖర్చులు లబ్ధిదారులందరూ కలిసి నెలకు తలా 1000 రూపాయల చొప్పున వేసుకుని మన ఇళ్లకు మనమే బాగు చేసుకుందామని గుండె ధైర్యం చేసుకుని అందరి సలహాలు, సూచనలతో ఇష్టపూర్వకంగా తలా 1000 రూపాయలు ఖర్చులు చేసుకుని డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఖర్చులకు గాను ప్రతిదీ లెక్కలు ఉండటానికి అందరి సలహాలతో లబ్ధిదారుల నుంచి నమ్మకమైన ఓ 4 వ్యక్తులకు ఆ డబ్బులు, సదుపాయాలు, సౌకర్యాల పనుల కోసం అప్పజెప్దాం అనుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా మోసం జరగకుండా చట్ట ప్రకారం మాకంటూ ఒక యూనియన్ ఉండాలని అధికారుల సూచన ప్రకారం సభ్యత్వానికి గాను 1100 రూపాయలు తీసుకుంటున్నామన్నారు. అంతే, ఇక అక్కడ మొదలైంది అసలు రాజకీయం. ఆ డబుల్ బెడ్రూమ్లకు ఎలాంటి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఏ పాపం తెలియని ఆ 4 వ్యక్తులపై ఆరోపణలు మొదలు పెట్టారని అక్కడ నివాసం ఉంటున్న లబ్ధిదారులు స్పష్టంగా చెప్తున్నారు. లక్షలు వసూలు దందా చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా పత్రికల్లో, ఛానల్లో వార్తలు ప్రచురిస్తూ ఆ డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్న లబ్ధిదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోయారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరగాలంటే ప్రజల పక్షాన నిలబడాలి. వాళ్ళ కష్టాలు తమ కష్టాలుగా అనుకోవాలి. ప్రజలకు ప్రభుత్వం అందించే అన్ని పథకాలు పేదలకు చేరేలా కృషి చేయాలి. అప్పుడే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ కొంతమందికి ఇవన్నీ పట్టవు. కేవలం రాజకీయం, పంచాయతీలు, గొడవలు పెట్టి అమాయక ప్రజలకు ఇబ్బంది పెట్టడం, మేము చెప్పినట్టు మీరు వినాలంటూ పెత్తనం చెలాయిస్తూ బెదిరించడం, భయపెట్టడం లాంటివి చేస్తుంటారు. ఈ అమాయక ప్రజలకు చట్టాలు తెలియక సరే సార్ అనగానే నీకింత నాకింత అని సెటిల్మెంట్లు చేసుకోవడమే పనిగా పెట్టుకుని తమ ఆస్తులు పెంచుకోవడం లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఆరోపణలపై లోతుగా ఆరా తీయగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్పల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లలో 8 బ్లాకులకు గాను 900 ప్లాట్లు నిర్మించారు. వీటిలో 780 ప్లాట్లను మాత్రమే పంపిణీ చేశారు. కానీ ప్రస్తుతం ఇందులో 200 పైచిలుకు ప్లాట్ల లబ్ధిదారుల నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్న లబ్ధిదారులను ప్రశ్నించగా ఈ మా డబుల్ బెడ్రూమ్లు, మా డబ్బులు, మా కష్టాలు, అసలు ఆరోపణలు చేసేది వాళ్ళెవరని, అందరూ ఇష్టపూర్వకంగానే సదుపాయాలు, సౌకర్యాల కోసం నానా కష్టాలు పడుతుంది మేమని, అందరి డబ్బులు కాబట్టి ప్రతిదీ రూపాయి లెక్కలతో సహా అందరికీ తెలియజేస్తున్నామన్నారు. లబ్ధిదారులకు ఎవరికి కూడా అభ్యంతరాలు లేని వాళ్ళకేంటని ఆరోపణలు చేసిన వారిపై ఆగ్రహంతో వాపోయారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మించి మా పేరిట పత్రాలు మాత్రమే పంపిణీ చేసింది. రెక్కాడితే గాని డొక్కాడని మా పేద ప్రజల పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు ఎవరు కనికరించారు? కానీ మా ఇళ్లను చక్కగా సరిదిద్దుకొని మా కుటుంబాలతో ప్రశాంతంగా
సంతోషంగా బతుకుదామని నేపథ్యంలో మాపై ఓర్వలేక ఇలాంటి చిత్త రాజకీయాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని డబుల్ బెడ్రూమ్ ప్రజలు ఆగ్రహంతో జజమెచ్చారు. ఈ మేరకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కొలను హనుమంత్ రెడ్డిలకు కలిసి వాళ్లకు జరుగుతున్న ఇబ్బందుల గోడును విన్నవించుకున్నారు. వెంటనే వారిద్దరూ సొసైటీని ఫామ్ తీసుకురావాలని సూచించారు. అలాగే సంబంధిత అధికారులను సంప్రదించి దుండిగల్ మున్సిపాలిటీ బౌదూర్పల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లలో ఆరోపణలపై విచారించి తక్షణమే న్యాయం చేయాలని, తద్వారా సొసైటీని ఫామ్ చేసి బాధ్యతలు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సంబంధిత అధికారులు స్పందించి భద్రత కోసం పోలీస్ ప్రొటెక్షన్తో సహా మంగళవారం బహదూర్పల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ వద్దకు చేరుకుని 1995 చట్టం ప్రకారం నామినేషన్ దాఖలు చేయించారు. నామినేషన్ దాఖలు చేసిన వారిపై ఇతరులు ఎవరు కూడా పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిపించారు. చట్ట ప్రకారం సొసైటీని ఎలా ముందుకు సాగించాలి, అందరికీ న్యాయం జరిగేలా నిబంధనలు ఎలా పాటించాలి అని కూడా ఎన్నుకోబడ్డ సభ్యులకు అధికారులు సూచిస్తూ పత్రాలను అప్పజెప్పారు. ప్రభుత్వం ఎలాంటి మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వదు, లబ్ధిదారులు అందరూ భరించుకోవాలి ప్రభుత్వ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఇక మీదట బహదూర్పల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లపై సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నో రోజులుగా వస్తున్న అవాస్తవ ఆరోపణలు ఎట్టకేలకు సమస్య తీరిందని లబ్ధిదారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో సంతోషంతో సహకరించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కొలను హనుమంత్ రెడ్డిలకు, ప్రభుత్వ అధికారులకు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పటికీ మీ సహాయ సహకారాలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.